హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా పుష్ప 2 కలెక్షన్ ప్రీమియర్ షో కలెక్షన్ రిపోర్ట్ మీకు ఇస్తానని చెప్పి. అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే ప్రీమియర్ షోస్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినాక ఫస్ట్లో బాగా ఆక్యుపెన్సీ నడిచిన తర్వాత కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువ ఉంది. అయితే ఓపెన్ అవ్వడం ప్రతి చోట పెద్ద పెద్ద థియేటర్స్లో ఇదేంది దేవి, సుదర్శన్ వాటిలో మాత్రం 100% ఆక్యుపెన్సీతో అయినా కూడా కొన్ని చోట్ల మాత్రం 80% ఆక్యుపెన్సీ, కొన్ని చోట 70% ఆక్యుపెన్సీ, కొన్ని చోట షోస్ క్యాన్సిల్ అయినట్టు కూడా సమాచారం వస్తుంది. అది ఫేకో రియలో తెలియదు కానీ అయితే కలెక్షన్ ప్రకారం మాత్రం అనుకున్నంత రేంజ్లో పర్ఫామ్ చేసిందని చెప్పట్లేదు. ఎందుకంటే నిన్న 6 crores ఎక్స్పెక్ట్ చేసాం కదా, అంత రాలేదని టాక్ నడుస్తుంది. ఎంత వచ్చిందో అనేది మీకు రిపోర్ట్స్ ఈవినింగ్ కల్లా కరెక్ట్గా వస్తాయి కాబట్టి అప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 4 to 4.5 crores కలెక్షన్స్ మాత్రమే వచ్చింది ఓన్లీ ప్రీమియర్ షోస్ హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కలిపి. సో ఇది ఏంటంటే ఇది పెద్ద తప్పు ఏం చేసిందంటే, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు డైరెక్టర్స్, మేకర్స్ ఉన్నారు కదా, యాక్చువల్గా ఏంటంటే ప్రతి సినిమాకి ఫ్యాన్స్ చేస్తారు. ఏమంటే అక్కడ థియేటర్ ముందే మొత్తం బుక్ చేసుకొని బయట బ్లాక్లోనో లేకపోతే వాళ్ళ అఫీషియల్గా 1600 రూపీస్ అట్లా అమ్ముతారు. కానీ మేకర్స్ ఏంటంటే ఈ టికెట్స్ డబ్బులు బయటికి పోకుండా ఉండడానికి ఏంటంటే హైప్డ్ మూవీ కదా పుష్ప. సో దాంట్లో ప్రాఫిట్స్ పొందాలని దాన్ని అత్యాశకు పోయి టికెట్లు 1000 రూపాయలు అంతకుమించి బాగా అన్ని చోట్ల పెట్టేశారు. సో మామూలుగా మన 10 రూపీస్ టికెట్స్ ఉంటాయి కదా, 50 రూపీస్ టికెట్స్, అవి 500 రూపీస్ పెట్టారు. సో దాంతో ఏమైందంటే జనాలు ఫ్యాన్స్ వచ్చారు కానీ నార్మల్ ఆడియన్స్ ప్రీమియర్ షోస్ చూడడానికి ఇష్టపడలేదు. కొన్ని చోట్ల బుకింగ్స్ కూడా నిరాశపరిచేట్టుగానే ఉన్నాయి. హైదరాబాద్లో అన్ని చోట్ల బుకింగ్ అనేది కనపడింది కానీ మిగిలిన చుట్టుపక్కల తెలంగాణ ఏరియాలో, ఆంధ్రాలో కొన్ని చోట్ల అయితే షోస్ క్యాన్సిల్ చేశారనే టాక్ కూడా నడుస్తుంది. అది నిజమో లేదో అనేది మీకు ఈవినింగ్ కలిగి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఏంటంటే మేకర్స్ ఎక్కువ అత్యాశ పడడం వల్ల ఈ ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పుష్ప అంత హైప్ మూవీ రాలేదు. కలికి వచ్చింది, అంతకుముందు సలార్ వచ్చింది, కానీ ఇంత హైప్ లేదు ఇండియా వైడ్గా. సో ఇంత హైప్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని, వేరే వాళ్ళ దగ్గరికి డబ్బులు పోకూడదు, మన దగ్గర డబ్బులు ఉండాలని అఫీషియల్గా బుక్ మై షోలో, థియేటర్ యాప్స్లో, డైరెక్ట్ యాప్స్ అన్నింటిలో పెట్టి వాళ్ళు ఓవర్గా ప్రమోట్ చేసాక కూడా కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయ్యే పర్ఫార్మెన్స్ వచ్చింది. ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో కలెక్షన్స్ అయితే రాలేదు. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 6 నుంచి 8 crores 10 crores మధ్యలో వస్తుంది అనుకున్నా కూడా 4.5 crores దగ్గరనే ఆగినట్టు చెప్తున్నారు. 4.5 నుంచి 5 crores మధ్యలో ఆగినట్టు సమాచారం వస్తుంది. ఏది అఫీషియల్ ప్రీమియర్ కలెక్షన్స్. సినిమాకి అల్ట్రా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ ఎఫెక్ట్ ఎందుకు పడిందంటే ఓవర్ టికెట్స్ రేట్ల ద్వారా దీని ఎఫెక్ట్ మామూలుగా పడలేదు. మామూలుగా నార్మల్ ఆడియన్స్ ప్రీమియర్ షో అంటే 500-600 దాకా పెట్టడానికి ఇష్టపడతారు, కానీ మరి 1000 రూపాయలు అనేది టూ మచ్ అనిపించింది. నార్మల్గా ఫ్యాన్స్ పెట్టే ఫ్యాన్ షోకి టికెట్లు మామూలుగా ఇంతకుముందు అయితే 300 నుంచి 400 దాకా ఉండేది, తర్వాత 600 అయింది, ఇప్పుడు 1000 దాటిపోయింది. కొన్ని చోట్ల అయితే 1200 కూడా ఉంది. సో బ్లాక్లో ఎట్లా అమ్ముతున్నారంటే, నేను థియేటర్ దగ్గర పోయినా కదా, కొంచెం దూరంలో 3000, 4000 అమ్మినా కూడా కొంతమంది తీసుకోవట్లే. మరి ఇంతెందుకు తర్వాత ఇంకొక 2 గంటలు ఆగితే 1 o'clock షో, 2 o'clock షోకి 500 రూపీస్కి వస్తున్నాయి కదా టికెట్లు, ఆల్రెడీ బుక్ చేసుకున్నావు కదా, ఒక 3 గంటలు ఆగితే పోయేది అని చెప్పి కొంతమంది తీసుకోవాలి. దానివల్ల ఏమైంది ఎఫెక్టు, ఆటోమేటిక్గా ఇదేంది అదర్ ఫ్యాన్ హీరోస్కి, తర్వాత ట్రోల్జర్స్కి ఈజీగా దొరికిపోయినట్టు అయిపోయింది. ఇది వాళ్ళు ముందు జాగ్రత్త పడి ఉంటే, కొంచెం తక్కువ రేట్లు పెట్టుంటే వాళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు. దాంతోపాటు నెక్స్ట్ డే ఇప్పుడున్న కలెక్షన్స్ రేట్ల ప్రకారం 500, 600 ఉన్నాయి టికెట్లు. ఆ రోజు పెట్టేదాని బదులు ఈ రోజే చూసుకుంటే పోతుంది కదా, తర్వాత ఇంకొక 1 week ఆగితే ఇంకా తగ్గుద్ది కదా చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకంటే ఓవర్ టికెట్ రేట్ వల్ల ప్రీమియర్ షోకి ఎఫెక్ట్ పడింది, కనపడుతుంది కొన్ని చోట్ల. అంటే ఓవరాల్గా 100% ఆక్యుపెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తే 80% to 90% మధ్యలో ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయింది ఓవరాల్గా ఈ 2 states ప్రీమియర్స్లో. సో చూడండి ఎంత దెబ్బ పడిందో. అంటే దాదాపు 95 to 100% ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళము 80 to 90 మధ్యలో ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవ్వడము పుష్పకి పెద్ద ఎఫెక్ట్ పడింది. కానీ అల్ట్రా పాజిటివ్ రావడంతో సేఫ్ అయింది అనుకోవచ్చు. కానీ ఇంకో మిస్ పాయింట్ ఏమవుతుందంటే టికెట్ రేట్స్ కూడా హైగా ఉండడం, తర్వాత ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం. ఎందుకంటే ఇట్లా ఓవర్గా టికెట్ రేట్లు పెంచి తొందరగా కలెక్షన్ సాధించాలనుకుంటున్నారని చెప్పి సమాచారం బయట అవ్వడంతో
ఈ సినిమాకి ఎఫెక్ట్ పడేటట్టు ఉంది. కానీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ 1 షోకి, 5 షోకి, 7 షోకి వచ్చే రివ్యూస్ బట్టి, 10 షోకి వచ్చే రివ్యూస్ బట్టి, టాక్ బట్టి ఇంకా సినిమాకి కలెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అక్కడికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తే కలెక్షన్స్ 2-3 డేస్లో వచ్చే బుకింగ్స్ కలెక్షన్స్తోనే సరిపడవలసి వస్తుంది. ఎందుకంటే హై టికెట్ రేట్స్ ఉన్నాయి కదా, టికెట్ రేట్స్ వల్ల సినిమాకి వెళ్ళకూడదు, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మా చుట్టుపక్కల అపార్ట్మెంట్లో చాలామంది ఏముందిలే ఈ ఒక వారం నెల ఆగితే జనవరిలో ఎట్లో థియేటర్లోకి వదింది, ఓటీటీలోకి వచ్చేసి కదా, అప్పుడే చూసుకుందాం, లేకపోతే సంథింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా వాటిలో చూసుకుందాంలే అని చెప్పి ఆలోచనతో చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన పట్టడం నా చుట్టుపక్కల కొంతమంది వచ్చారు. మా అపార్ట్మెంట్ 3-4 వచ్చారు, కానీ మిగిలిన వాళ్ళు చూపించట్లేదు. సో మైత్రి మూవీస్ వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీస్కైనా కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. తర్వాత ఇది ఇప్పుడు మిగిలిన పెద్ద ప్రొడ్యూసర్కి ఇది ఒక రెసల్ లాంటిది. ఇంత ఓవర్ హైప్ ఉన్నా కూడా దీనికి టికెట్ రేట్లు ఇంత పెడితే ఎవరు రారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. బుక్ చేసుకున్నారు కానీ ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో బుకింగ్ జరగలే. నిజంగా ఫ్యాక్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఈ కొన్ని థియేటర్స్లో ఇంకా రెడ్ వచ్చినా కూడా దాంట్లో టికెట్లు దాదాపు ఇంకొక 20% టికెట్లు మిగిలిపోయినే ఉన్నాయి, ఒక 20 థియేటర్స్ దాకా. అంటే నేను ఎందుకు నెగిటివిటీ కోసం చెప్పట్లా, వాళ్ళు చేసిన తప్పు ఇలా ఉంది, అత్యాశకు పోయేసి వాళ్ళు చేసిన తప్పు ఇలా ఉంది. కొంచెం వాళ్ళు జాగ్రత్త పడి ఉంటే ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. కొంచెం తగ్గించి 600 నుంచి 500 మధ్యలో పెట్టుంటే, నార్మల్ రేటే పెట్టుంటే కలెక్షన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్గా కనపడేది. ఇలా తక్కువ కనపడేది కదా ప్రీమియర్ షో ద్వారా. ఇది నేను ఇంకా రఫ్ ఎస్టిమేషనే చెప్తున్నాను. ఇంకొంచెం 2-3 అవర్స్లో కన్ఫర్మేషన్ కలెక్షన్స్ వస్తే అప్పుడు అప్డేట్ చేస్తాను నా ఛానల్లో. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.